ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో సవాల్ విసిరిన ప్రాంతానికి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు చేరుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. తిరువూరు నియోజకవర్గంలో ఖనిజ సంపద ఉందని అన్నారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు కన్నేశారని ఆరోపించారు. తమ 2 నెలల పాలనలో ప్రజా అవసరాలకు మాత్రమే పారదర్శకతతో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అసత్య కథనాలు ప్రచురిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంటే తెలుగుదేశం నాయకులు తిరువూరు చుట్టుపక్కల గ్రావెల్ తోలుకుంటున్నారు, ఇసుక తోలుకుంటున్నారు, మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం 10 గంటలకి తిరువూరు నడిబొడ్డునున్న ఈ బోసుబొమ్మ సెంటర్లో బహిరంగ చర్చకు రండి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు గ్రావెలు, ఇసుక, మట్టి ఏం చేశారు, ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎవరెవరు 5 ఏళ్లలో ఏ స్థాయికి ఆర్థికంగా వెళ్ళారు, ఇవన్నీ మాట్లాడదాం. అలాగే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ గ్రావెల్ తవ్వారు, ఎక్కడ ఇసుక తవ్వారు, ఎక్కడ మట్టి తవ్వారు, ఎవరు ఎంత సంపాదించారు, అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు గ్రావెల్ తవ్వుకున్న ఫోటోలు వేశారో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి అని నేను సవాల్ చేశాను. 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనుమతులు లేకుండా భూమి యజమానిని బెదిరించి ఎక్కడైతే గ్రావెల్ తవ్వి ఎక్కడైతే పెద్ద గొయ్యి ఏర్పడిందో ఆ ఫోటో ఇప్పుడు వేసి ఈ 2 నెలల కాలంలో ఎమ్మెల్యే